మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కొన్నిసార్లు పెద్దవాళ్ళ మాటల రూపంలో వింటూ ఉంటాం. అంటే భగవంతుడే కొన్ని పురాణాల్లో ఈ మాటలు చెప్పాడు అని చెప్పి, ఆయన అంటే ఏ రకంగా చెప్పినప్పటికీ ఆ మాటలు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా వినటము అవన్నీ మళ్ళీ తరతరాలుగా కొన్ని కొన్ని నేర్పిస్తూ వస్తుంటారు. ఇది విధానం ఇలా అని చెప్పి. అందులో భాగంగా కొన్నిసార్లు వింటూ ఉంటాం. అంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము మన వెంట, అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళాం. ఎలా అయితే ఆఖరికి ఒక వస్త్రం కూడా లేకుండా వస్తాము, అలాగే వెళ్ళిపోతాము అన్నట్లుగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ఈ జీవితానికి ఇదంతా నిజము అని తెలిసినప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్న ఈ జీవితం ఎంతైతే ఉందో, ఈ జీవితంలో నానా హింసలు, ఒకరిపై ఒకరు ఏడవటాలు, పగ ప్రతీకారాలు, ఎన్ని ఘోరాలంటే మామూలు ఘోరాలుగా అవన్నీ కూడా ఒక డబ్బు కోసమే. అంటే నేను ఆనందంగా ఉండాలంటే నాకు డబ్బు కావాలి, డబ్బు ఉంటే నేను నచ్చిన ఇల్లు కొనుక్కుంటా, కారు కొనుక్కుంటా, అంతా దీనిపైనే. ఎందుకండి ఈ దుర్మార్గాలు ఇవన్నీ? ఎందుకు ఈ నిజం తెలిసినా కూడా ఎందుకు ఆ నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నాం? మంచి ప్రశ్న అండి. ఇది తాత్వికంగా మనం బాగా ఆలోచించాలి, లోతుగా చెప్పుకోవాల్సిందే. సంతృప్తిని మించిన సుఖం లేదు అని శాస్త్రంలో ఒక మాట. మన వాళ్ళలో సంతృప్తి లేకపోవడం, అత్యాశకు వెళ్ళిపోవడం అండి. మన జీవితానికి మనకి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే సరిపోతుంది. పోనీ సరే, కాస్త మన పిల్లల కోసం కూడా మనం దాచాలి అనిపిస్తే దాచుకోవచ్చు, లేదా మీ శక్తిని బట్టి మీరు ఎంతైనా సంపాదించవచ్చు. కానీ అన్యాయం వద్దు, అక్రమం వద్దు అనేదే అందరూ చెప్పేటటువంటి. మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము. అలాగే మీరు చెప్పినట్లుగా పుట్టినప్పుడు ఏ బట్టలు లేకుండా పుడతారు, మరణించినప్పుడు కూడా బట్టలన్నీ తీసేస్తారు. మన సాంప్రదాయంలో బట్టలతో దహనం చేయరు, అది శాస్త్ర విహితం. అది బట్టలతో దహించకూడదు అని. కావున వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమి తీసుకొస్తున్నాడు, ఏమి తీసుకెళ్తున్నాడు అని అంటే కనుక పుణ్యంతో వస్తున్నాడు. ఏమండి, అంటే పాపపుణ్యాలతో వస్తాడు, పాపపుణ్యాలతో వెళ్ళిపోతాడు. అతనితో ఎల్లప్పుడూ తోడుగా ఉండేది ధర్మం. అతను చేసేటటువంటి ధర్మం మాత్రమే ఉంటుంది. ధర్మం అనే అంశాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇంత అద్భుతమైనటువంటి సత్యాలు ప్రపంచంలో వేరే ఏ మతాలు చెప్పలేదు. మనం సుఖంగా జీవించడం కోసమే మనం జీవించడం అనేది చాలా తప్పు. మనకు సుఖకరమైనటువంటి జీవనం ఉండాలి, మనం కాదని చెప్పటం లేదు. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. కానీ దానికంటే మించి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ధర్మంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొత్తం 18 పురాణాల సారాంశం ఏమిటి అని చెప్పేసి అడిగితే ఒక పెద్ద ఆయన చెప్పినటువంటిది ఏమిటి? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. మనం పరోపకారం చేస్తే అదే పుణ్యం, పరుల్ని పీడిస్తే అదే పాపం అన్నారు. ఇంతకు మించి ఇంకేం లేదు అని. వీలైనంత మానసికంగా కానీ, కాయికంగా కానీ, వాచికంగా కానీ మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, పీడించకుండా ఉంటే చాలా మంచిది. అంటే ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుందంటేనండి, మీరు ఒకరికి సహాయం చేయాలనుకున్నారు, మీరు వాడికి సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ సహాయం చేయలేకపోయారు. ఏదో అడ్డొచ్చింది, కానీ మీకు సహాయం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. కానీ మనం చేయలేదు కదండి. చేయకపోయినా కూడా సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి త్రికరణ శుద్ధిగా మీకు ఆ పుణ్యం వస్తుంది. అదే మీరు ఒకరికి అపకారం చేద్దాం అనుకున్నారు, అపకారం చేద్దాం అనుకుని మీరు అన్ని ప్రయత్నాలు చేశారు అపకారం చేయడానికి, కానీ అది సక్సెస్ అవ్వలేదు, వాళ్ళకి అపకారం అవ్వలే, మీకు పాప ఫలితం రాదు. ఈ విధంగా మనకు భగవంతుడు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీలైనంత మనం పరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేద్దాము. మరణానంతరం మనతో వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మరొక జన్మ ఉన్నది, మనిషి మరణానంతరం ఒక ప్రయాణం ఉన్నది, మనిషి మరణానంతరం ఒక జీవితం ఉన్నది అనేది ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనిషి జీవించాలి. మరణానంతరం ఇంకేం లేదు, నేను ఈ జీవితంలో ఏం చేస్తే అదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నేటి రోజుల్లో మనం చూసేటటువంటి వీధి కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఆహారం లేక తిరిగేటటువంటి జీవులు కావచ్చు, రకరకాల కష్టాలు పడే వాళ్ళు ఉంటారు.
ఇతర మతాలకు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది చెబుతాను నేను, ఆ. విభేదం ఏమిటి అని అంటే, ఇతర మతాల వాళ్ళు అంటారు పూర్వజన్మలు లేవు, తర్వాత జన్మలు లేవు. అవును. భగవంతుడు మా దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు అంటారు. సనాతన ధర్మం అంటుంది పూర్వజన్మలు ఉన్నాయి, పరజన్మలు కూడా ఉన్నాయి. ఉమ్, భగవంతుడు ఎవరిని సమానంగా పుట్టించలేదు అని హిందూ ధర్మం చెబుతుంది. ఉమ్, ఎందుకని? ఇప్పుడు నీ దేవుడు ఆ, నీ ఆ, నీ నీ క్రైస్తవ దేవుడో లేకపోతే మరొక దేవుడో అవును. పూర్వజన్మలు మరుజన్మలు లేనప్పుడు ఉమ్, భూమి మీద ఉన్నటువంటి 700 కోట్ల మందిని ధనవంతులుగా పుట్టించవచ్చు కదా. కదా. 700 కోట్ల మందిని అందంగా ఉండే వాళ్ళలాగా, దేనికి లోటు లేని వాళ్ళలాగా, అందరికీ అధికారం ఉండేట్టుగా ఎందుకు పుట్టించలేదు? ఉమ్, అసలు దానికి ఏమిటి కారణం? ఏమిటి? ఉమ్, మీకు సనాతన ధర్మంలో ఉంటుంది కారణం. ఆ. భగవంతుడు ఎందుకు అందరినీ సమానంగా పుట్టించలేదు అని అంటే కనుక పూర్వజన్మలలో వాడు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి, వాస్తవం. ఈ జన్మలో చేసుకునే పాపపుణ్యాలను బట్టి వచ్చే జన్మలు ఉంటాయి. ఈ అవును. జన్మ అనేది ఒక పెద్ద సైకిల్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఉమ్, ఉమ్, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. కొన్ని కోర్టు కేసులే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక కోర్టు కేసు, ఉమ్, ఒక ఆయన మళ్ళీ పుట్టి వస్తాడు, అదంతా కూడా కోర్టులోనే కేసు నడిచింది. ఆ, కావున జన్మలు అనేటటువంటివి సత్యములు. ఉమ్, మన మరణానంతరం ఒక జీవితం ఉంటుంది. ఉంటుంది. ఈ జీవితంలో మనం చేసుకునే పాపపుణ్యాలు మన మరణానంతరము మన జీవితాలకు మనకు అవన్నీ కూడా ఉపకరణాలు అవుతాయి. ఉమ్, పుణ్యం చేస్తే కనుక మంచి మంచి జన్మలు, మంచి మంచి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుంది. పాపం చేస్తే అంతే సంగతులు. నేటి రోజుల్లో చాలామంది బీదవారుగా, చాలామంది అనారోగ్యంతో, చాలామంది పాపం చాలా కష్టాలు పడుతూ, ఉమ్, కొంతమందికి ఎంత తిన్నా కూడా అసలు అరగదు, అవును. కొంతమందికి ఆకలే వేయదు, కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం ఉండదు. ఫలితం ఉండదు. ఈ విధంగా రకరకాల మనుషుల్ని మనం చూస్తాం. అవును గురువు. వీళ్ళంతా కూడా పూర్వజన్మలలో చేసుకునే పాపపుణ్యాలను బట్టి. ఉమ్, ఇతర మతాల్లో అసలు పూర్వజన్మ లేదు, మరుజన్మ లేదు. ఆ, మరి అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు ఇన్ని విభేదాలు ఎందుకు ఉన్నాయి భగవంతుడి యొక్క సృష్టిలో? అసలు కర్మ సిద్ధాంతం అనేది లేని మతాల్లో ఉమ్, దీనికి ఆన్సర్ లేదు. అక్కడే ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడూ కూడా మరణానంతర జీవితం ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మరణానంతర జీవితము అంటే మరొక జన్మ మానవ రూపంలో తీసుకోవడం అయి ఉండొచ్చా? కొంతమంది సూక్ష్మ రూపంలో ఇప్పుడు మీరన్నట్టు మనం చేసిన పాప పుణ్యాలని బట్టి పుణ్యలోకాలకు అంటే సత్యలోకం అని ఇట్లా ఆ లోకాలకు వెళ్ళి సూక్ష్మ శరీరంలో ఏదైతే నిజమైన ఆనందం ఉందో ఆ ఆనందము, ఏదైతే పాపం ఎక్కువ చేసుకున్నారో అన్నిటికన్నా ఇబ్బందికర విధానం ఉంటే ఆ విధానము ఇలా అని అంటూ ఉంటారు. ఇలా నా గురువు. రెండూ ఉంటాయండి. మరణానంతరం కొంతకాలం పాటు ఇతర లోకాల్లో, నరకము, స్వర్గము మొదలైనటువంటి లోకాల్లో కొంత అనుభవించి ఆ తరువాత ఉన్నటువంటి పాపపుణ్యాలను అనుభవించడానికి మళ్ళీ ఒక జీవిగా జన్మిస్తాడు. రెండూ ఉంటాయి. ఈ జీవిగా జన్మించడం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అది అలా పుడుతూనే ఉంటారు. వీళ్ళు కనుక మంచి పుణ్యాన్ని చేసుకుంటే కనుక మంచి సుఖప్రదమైనటువంటి జీవనాలు మనం లోకంలో చూస్తామండి. చాలా మంది మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, ఫలానా వాడు ఇలా ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది, నేను ఎంత చదివినా రాదు అని బాధపడిపోతూ ఉంటారు. ఎందుకని? వ్యక్తిగతంగా మనకి అంతే కదా. అది నేను అంటూనే ఏమంటే ఒక్కసారి చదువుతాడంతే వచ్చేస్తుంది వాడికి. చదివేదాకా కూడా అంటారేంటి గురుగారు? కొంతమంది టీచర్ చెప్తున్నది విని ఎగ్జామ్స్ రాస్తాడు, అంతేనండి. ఇంకా వాడు అసలు ఇంకేమి చేయడు. కానీ కొంతమంది 100 సార్లు చదివినా రాదు. ఏమండి? కొంతమంది ఇలా చిన్న పని చేస్తాడు, వాడికి కనక వర్షం కురుస్తుంది. కొంతమంది గొడ్డు చాకరీ చేస్తాడు, వాడికి ఏముండదు. కొంతమంది వంట సింపుల్గా ఒక పావు గంటలో చేసేస్తారు, మంచి రుచిగా వస్తుంది. కొంతమంది 4 గంటలు చేసినా రాదు. ఇదేమిటి? వీటన్నింటికి వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటంటే పూర్వజన్మలో చేసుకున్న సాధన. ఇప్పుడు శకుంతల అని ఒక ఆవిడ లెక్కల్లో సుప్రసిద్ధురాలండి. ఆవిడ ఎన్ని పిహెచ్డీలు చేసింది, ఎన్ని డిగ్రీలు చేసింది, అంతటి సామర్థ్యం ఎలా వచ్చింది ఆవిడకి? దానికి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు, కానీ మన దగ్గర ఆన్సర్ ఉంది. ఏమిటా ఆన్సర్ అని అంటే కనుక ఆవిడ పూర్వజన్మలో గణితం మీద అద్భుతమైనటువంటి సాధన చేసి ఉన్నటువంటి వ్యక్తి. పూర్వజన్మలో మనకి తెలియదు ఎవరు. ఏమైనా మరి నాకు టైం లైన్ తెలియదు, కానీ ఈ యొక్క శ్రీనివాస రామానుజునికి ఆవిడకి ఎంత తేడా ఉందో నాకు తెలియదు. ఆ విధంగా అలాంటి మహానుభావులు పూర్వజన్మలో వాళ్ళు గొప్ప సాధన చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకు తగిన గుర్తింపు అప్పుడు వచ్చి ఉండదు. ఈ జన్మలో వాళ్ళు సాధనే చేయక్కర్లేదు, అలాగా వాళ్ళకి పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట.
మనకి శకుంతల ఫలితం బెస్ట్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా కదా. ఉంటుంది. అవును. అంటే పూర్వ జన్మలో అంత సాధన చేసి నేను ఎంత కష్టపడ్డాను, అయ్యో నాకు తగిన గుర్తింపు రాలేదనే బాధ ఉంటుంది కొంతమందికి. అవును. కానీ అది శాశ్వతం కాదు. వాళ్ళు మరణించిన తరువాతి జన్మలో ఈ విధంగా సూపర్ హ్యూమన్ గా వాళ్ళు అవతరిస్తారు. ఊరట ఒక రకంగా అంతే ఇది. కదండి. మరి ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి సాధన ఎప్పుడూ వ్యర్థం పో దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది బాధపడుతూ ఉంటారు చాలా నిజంగా. మంది బాధపడుతూ ఉంటారు. కావున నీకు వచ్చేంత వరకు నువ్వు చదువుతూ ఉండు. ఆ, ఈ జన్మలో నువ్వు పడ్డ కష్టానికి నీకు ఫలితం లేదా, వచ్చే జన్మలో నువ్వు అసలు కష్టమే పడక్కర్లేదు. ఆ, అది మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కాబట్టి చెప్తూ కనిపిస్తున్నాయి. ఉన్నారు అన్నమాట అండి. ఉమ్, చాలా మందికి తక్కువ మార్కులతోనే పోస్టులు వస్తాయి, చాలా మందికి ఎక్కువ మార్కులు వచ్చినా రావు. ఇవన్నీ కూడా పూర్వజన్మ సాధనలు తప్ప ఇంకేం కాదు. ఉమ్, కావున మరణానంతరము జీవితము జన్మలు ఉన్నాయి. పుట్టినప్పుడు మనం ఏమీ తీసుకురాకపోయినా పాపపుణ్యాల ఫలితాలతో పుడుతున్నాము. అవును. మనం పోయినప్పుడు ఏమీ తీసుకువెళ్ళకపోయినప్పటికీ కూడా పాపపుణ్యాల ఫలితాలతో వెళుతున్నాము. అవును. మరణానంతరము జీవితాలు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి. ఉమ్, మనం చేసుకున్న కర్మకు మనమే బాధ్యులము. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎవ్వరూ చూడకపోయినా కూడా ఇప్పుడు మీరు 4 గోడల మధ్య మీరు నిరపరాధి అయినటువంటి ఒక కుక్కని చంపారండి. ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదు అసలు. ఆ, ఆ కుక్కని చంపేశారు, డ్రైనేజీలో పడేశారు. ఉమ్, మనిషి అయితే కనుక అది పెద్ద కేసు అవుతుంది. కుక్కని చంపితే ఎవడు పట్టించుకుంటాడు? అవును. కానీ కుక్క నీకు చేసినటువంటి చిన్న అపకారం లేదు. ఆ, ఇప్పుడు దానికి ఎవరు సాక్ష్యము అని అంటే పంచభూతాలు ఎప్పుడూ సాక్షులుగా ఉంటాయి, దృష్టిలో పెట్టుకోవాలి. పంచభూతాలు మనిషి చేసేటటువంటి కర్మలకు సాక్షులు. ఎవరు చూసినా చూడకపోయినా కూడా అక్కడ రికార్డ్ అయిపోతుంది. అక్కడ యమలోకంలో సూర్యుడు సాక్ష్యం ఇస్తాడు, వాయుదేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఉమ్, నీళ్లు అక్కడ మీకు పంచభూతాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఓహో, ఈ గదిలో మనకు అవును. ఏమున్నా లేకపోయినా కూడా వాయువు వస్తుంది. వాయుతత్వం. ఆ, మనమంతా ఆక్సిజన్ పీల్చుకుంటాం. అవును. కావున వాయువే సాక్షి. అంతే. ఆయన వెళ్ళి సాక్ష్యం ఇస్తాడు అక్కడ. ఉమ్, కావున ఎవరో చూడటం లేదు, ఏమీ చేయటం లేదు అని చెప్పేసి మనం తప్పుడు పనులు చేయకూడదు. అంతే. ఖచ్చితంగా మనం ధర్మంగా ఉంటూ వీలైనంత పుణ్యాన్ని చేసే ప్రయత్నం చేస్తే మనం ఎంత చేయగలమో అంతే. మీరు ఇన్ని కబుర్లు చెప్తారండి, ఈ కాలంలో సాధ్యం కాదు అనేది కూడా తప్పు. నువ్వు ఎంత పుణ్యం చేయగలిగితే అంత చేయి. ఇప్పుడు మీరు అన్నట్టు పుణ్యం అంటే గురుగారు ఏమి చేయాల్సిన అవసరం లేదు. పరులకి ఉపకారం ఏదైనా చేస్తే పుణ్యం, అదే ముఖ్యం. చెడేదైనా చేస్తే పాపం. పాపం. ఇది కానీ ముఖ్యంగా. ఇప్పుడున్న ఈ కలికాలంలో అండి ఎవరికైనా సహాయం చేయడానికి పోతే అది కాస్త మన నెత్తిపైన పడ్డ సందర్భాలు చాలా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇది పుణ్యము అని ఎట్లా వెళ్ళమంటారు? దీని గురించి చెప్పండి. అంటే మనం సహాయం చేయడానికి వెళ్తాం, ఉమ్, అది మన నెత్తి మీద పడి తాత్కాలికంగా మనకి ఏదో ఇబ్బంది అయినప్పటికీ కూడా సహాయం చేయాలనే మీ ఇంటెన్షన్ గొప్పది, దానికి వచ్చేటటువంటి ఫలితం కూడా గొప్పది. ఉమ్, ఒక్కొక్కసారి మీకు లేట్ కావచ్చు, మీకు ఇంకొక సందర్భంలో ఉమ్, మీరు సహాయమే చేయకుండా మీకు ప్రశంసలు వచ్చేస్తాయి. హా, అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అంత క్లియర్గా ఉంటుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది. ఉమ్. ఒక్కోసారి అనిపిస్తుంది నేనేం చేయలేదు, నన్ను ఎందుకు ఎంత పొగిడేస్తున్నారు అవును, అవును. అసలు నిజంగా నన్నేనా అని అనే చెప్పేసి ఆశ్చర్యం. అనిపిస్తుంది. అవును. ఇది అక్కడ పనిచేస్తుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉమ్, చేసిన పనికి ఫలితం లేకపోవడం అనేది ఈ జగత్తులో లేదు, ఇది సత్యం అండి. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.